వికసిత భారత్ను ఏ విధంగా సాధించగలం? మిత్రులారా, ఏ దేశమైనా, రాష్ట్రమైనా, సమాజమైనా బాగుపడాలంటే సమాజ హితం కోరి చేసుకున్న శాసనాలు, చట్టాలు, నిబంధనలు ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాలి. శాసనాలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోగలిగిన పాలకులు, ప్రభుత్వాలు ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి వైపు నడవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు విఘ్నులైపోతే పాలకుల స్వార్థాలకు, ఆగడాలకు అడ్డుతగులుతారని, ప్రశ్నిస్తారని, వీలైనంత వరకు ప్రజలు చీకటిలోనే ఉండేటట్లు దాపరిక పాలనా వ్యవస్థను నడపడానికి నీతి లేని కొంతమంది పాలకులు ప్రయత్నిస్తుంటారు. ప్రజలు డబ్బు, సారాయి, వస్తువులు, బిర్యానీ, బట్టలు లాంటివి తీసుకొని దొంగలకు, దోపిడీదారులకు, దేశద్రోహులకు ఓట్లు వేసినంతకాలం మన సమాజం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందదు. చదువుకున్న వారైనా, రానివారైనా తాయిలాలకు కక్కుర్తుపడి అనర్హులకు ఓటు వేసే దురలవాటు మానుకోవాలి. సమాజాన్ని దోసుకోవాలనుకునేవారు ఓట్లు కొనుక్కుంటూ ప్రజలకు బొరుగులు జల్లినట్లుగా ఉచితాలు ప్రకటిస్తూ సోమరిపోతుగా సమాజాన్ని మార్చేస్తూ ప్రకృతి వనరులను, సంపదను దాచుకుంటూ సంపదను విదేశాలకు తరలిస్తుంటే మన సమాజం, మన రాష్ట్రాలు, దేశం ఎలా బాగుపడుతుంది? దేశంలో రాజ్యాంగం ఒకటే అయినా నాయకులకు ఒక రకమైన చట్టాలు, ప్రజలకు, ఉద్యోగులకు ఇంకొక రకమైన చట్టాలు, ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రత్యేక చట్టాలు ఉన్నట్లుగా వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రజలు, ఉద్యోగులు తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు, పాలకులు రాజకీయ వ్యక్తులపైన ఉపేక్ష వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే వారు ఎటువంటి నడవడిక కలిగిన వారైనా సరేనని చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. అమెరికా దేశంలో లాగా తప్పు చేసే వ్యక్తికి దండన ఖచ్చితంగా విధించాల్సిన అవసరం ఉంది. నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ, మాధ్యమాలలో తప్పులు రాస్తూ, ప్రసారం చేసుకుంటూ ప్రజలను తప్పుదారు పట్టించే ఈ వ్యవస్థకు సరైన గుణపాఠం చెప్పేలా చట్టాలు తేవాలి. ఉన్న చట్టాలు అమలు చేయాలి. ఉద్యోగస్తులకు జీతం పెంచడానికి అనేక కమిటీలు వేసి అనేక సూత్రాలు పాటిస్తూ జీతభత్యాలు ప్రకటిస్తూ ఉంటే ప్రజాప్రతినిధులకు మాత్రం అప్పనంగా అనేక రెట్లు పెంచుకుంటారు. వీరి జీతానికి తోడు అనేక ఇతర రాయితీలు కూడా అదనం. ఇది ఏ విధమైన న్యాయం? ప్రజాప్రతినిధులు వారి కాలం పూర్తి చేయకపోయినా పెన్షన్ సౌకర్యాలు ఉన్నాయి. అదే ప్రభుత్వ ఉద్యోగులు అయితే దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల కాలం పనిచేస్తే కానీ పూర్తి పెన్షన్ రాదు. ఇది వరకు ఉచితంగా ప్రజాసేవ చేయడానికి మాత్రమే రాజకీయాలలోకి వస్తుండేవారు. ఇప్పుడు అధికారం, సంపాదనే పరమావధిగా వస్తున్నారు. ప్రజలకు సేవలందించే అధికారులకు ఉన్నటువంటి అధికారాలన్నీ ఇప్పుడు జిల్లా కలెక్టర్లు, రాజకీయ నాయకులు లాగేసుకుంటున్నారు. ఈ అధికార దాహం ఏ స్థాయిలో ఉందంటే లక్షలు, కోట్లు వెదజల్లి ఆ పదవుల్లోకి వస్తున్నారు. ఈ తప్పు పూర్తిగా సమాజందే కానీ పాలకులది ఎంత మాత్రం కాదు. ఒకప్పుడు యథారాజా తథా ప్రజ అనేవాళ్ళం. అది రాచరికం కాబట్టి. ఇవి ప్రజాప్రభుత్వాలు కాబట్టి యథా ప్రజ తథా ప్రభుత్వం అని చెప్పాల్సి వస్తుంది. ప్రజలు కక్కుర్తికి ఆశపడకుండా మంచివారిని నిజాయితీగా ఎన్నుకున్నప్పుడు వారు కూడా నిజాయితీగా ఉంటారు. నేటి న్యాయస్థానాలలో న్యాయం సగటు మనిషికి అందనంత ఎత్తులో ఉంది. తప్పు చేసిన రాజకీయ నాయకులు ఎన్ని సంవత్సరాలైనా శిక్షలు పడకపోతే న్యాయ వ్యవస్థ యొక్క అవసరం ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నం కాకపోదు. వికసిత భారతదేశం 2047లో భాగంగా దేశం అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా ఉండాలంటే తగిన వ్యక్తిని వారి అర్హతను బట్టి తగిన పదవిలో నియమిస్తేనే వికసిత భారత్ చేరుకునే అవకాశం ఉంటుంది. నైతిక విలువలతో కూడిన సమాజం ఏర్పడాలంటే నైతిక విలువలతో కూడిన విద్యా వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వక్ర భాష్యాలు చెబుతూ అర్హత లేని వారిని రిజర్వేషన్ల పేరుతో అందలం ఎక్కించడం వలన సమాజ అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. ఉదాహరణకు అమెరికా దేశ అభివృద్ధిలో భారతీయుల పాత్ర అపారం. ప్రజలను
విడదీసి పరిపాలించాలనుకునే స్వార్థ రాజకీయ నాయకులు చేసే ఈ పనుల వల్ల సమాజం అడ్డదారులు పడుతూ ఉంది. దేశ హితం కోరే ప్రజలు, మేధావులు ప్రతి ఒక్కరూ ఈ విషయమే ఆలోచించి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటే కానీ మనం ఆశించిన విధంగా అభివృద్ధిలో ముందడుగు వేయలేము. జై భారత్. వల్లేరు మునిచంద్ర నాయుడు.